ఫ్రెండ్స్, ఈ కట్టడాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫారెన్లో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ స్టైల్ కనిపిస్తుంది కదా? కాదండి, ఇది మెదక్ చర్చ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నూరి ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ మేము మెదక్ చర్చ్కి వెళ్ళామన్నమాట. అప్పుడు ఒక వీడియో చేసి అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరం తమ్ముడికి పాప పుట్టింది. ఆ పాపను కూడా తీసుకుని వెళ్దామని చెప్పి మేమందరం కూడా మెదక్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ మెదక్ వెళ్ళే దారిలోనే నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరలో కూడా రోడ్డు పక్కన చాలా మంకీస్ కనిపిస్తాయి. అట్లా అని చెప్పి వాటికి ఫీడ్ చేయకూడదని చెప్పేసి బోర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. 25,000 రూపీస్ వరకు ఫైన్ పడుతుందని చెప్పి బోర్డ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ రోడ్డు మాత్రం చాలా బ్యూటిఫుల్ రోడ్డు ఉంటుంది. మెదక్ వెళ్ళేంత వరకు కూడా ఆల్మోస్ట్ నర్సాపూర్ ఏరియా దాటి మెదక్ రీచ్ అయ్యే వరకు కూడా చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ చర్చ్ యాంబియన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందండి. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. మేము అంటే జనవరిలో వచ్చాం కదా, క్రిస్మస్ అయిపోయిన సీజన్లో వచ్చాం. సో పెద్ద శాంటా క్లాస్ బొమ్మ అయితే బయట ఉండిందనమాట. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు చాలా మంకీస్ ఉన్నాయి బయట సైడ్ అయితే. ఈ ఇయర్ వస్తే అసలు మంకీస్ ఏం కనిపించలేదు. ఆ చర్చిని చూసారు కదా, ఎంత రాక్ సాలిడ్ ఫౌండేషన్తో కట్టారో. మేము వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసి 100 years అయింది. ఈ డిసెంబర్లో అంటే 2024 డిసెంబర్లో ఈ చర్చ్ యొక్క 100 years ఫంక్షన్ కూడా జరగబోతుంది. క్రిస్మస్ టైంలో మోస్ట్లీ ఉంటుంది. అసలు అంటే మేము క్లోజ్గా వెళ్ళి చూసామన్నమాట. బ్రిక్ కన్స్ట్రక్షన్ కానీ అదంతా కూడా చాలా రాక్ సాలిడ్ ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే అంత కన్స్ట్రక్షన్ అంత సాలిడ్గా కట్టారు అక్కడ. ఆల్మోస్ట్ 9-10 years పట్టింది అనుకుంటా కన్స్ట్రక్షన్కి. ఈ టూర్కి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే ఈ ఛానల్లో త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, ఇది అవుట్ సైడ్ నుంచి చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. లోపల షూట్ చేయడానికి పర్మిషన్ అయితే లేదు మన దగ్గర. మొత్తం ఫ్యామిలీలో అందరం, డాడీ, మమ్మీ, తమ్ముడు, వాళ్ళ వైఫ్, ఇంకా పాపలు ఇద్దరు, నేను, మా వైఫ్, మొత్తం అందరం వెళ్ళాము. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు మీరు చూస్తే మొత్తం గ్రీనరీగా చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే. మేమైతే మళ్ళీ వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము. బట్ డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా వస్తాము. 100 years ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని అయితే ఈసారి టెనీ కాస్ట్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను. ఈ టూర్కి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్యారట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్యారట్స్ని చూడడం అరుదు. పాప అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది ప్యారట్స్ని చూసి. చిట్టి చిలకమ్మ సాంగ్ కూడా పాడడం మొదలుపెట్టింది అనమాట. అలా మేము చర్చ్ దగ్గర విజిట్ చేసుకుని ప్రేయర్ చేయించుకొని మేమైతే రిటర్న్ జర్నీలో ఇంటికి వచ్చేసామన్నమాట. ఒక చర్చ్ అనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఒక విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మెదక్ చర్చ్ని అయితే విజిట్ చేయండి. ఇది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. కంప్లీట్ వీడియో త్వరలో మేము